వాయిస్ ఆఫ్ మన కథలకి స్వాగతం. పూర్వం ఆనందగిరి అనే రాజ్యాన్ని ధర్మసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజుగారికి ఒక అలవాటు ఉండేది. ఎవరి మాటలైనా సరే వెంటనే నమ్మేవాళ్లు కాదు. ముందు నిజమేంటో తెలుసుకుని ఆ తర్వాతే తీర్పు చెప్పేవాళ్ళు. అందుకే ఆయన రాజ్యంలో అన్యాయం చాలా తక్కువగా ఉండేది. ఓ రోజు ఉదయం ఎప్పట్లాగానే రాజ్యసభ జరుగుతుండగా ఇద్దరు వ్యాపారులు గొడవ పెట్టుకుంటూ సభలోకొచ్చారు. ఒకడు కోపంతో, మహారాజా, నన్ను మోసం చేశాడు, నాకు న్యాయం చేయండి అన్నాడు. రాజుగారు ప్రశాంతంగా, ముందు జరిగిన విషయం ఏంటో వివరంగా చెప్పు అన్నారు. వ్యాపారి చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభు, నేను ఈయనకి 500 బంగారు నాణాలు అప్పుగా ఇచ్చాను. 6 నెలల్లో తిరిగిస్తానన్నాడు. ఇప్పుడు డబ్బులు అడిగితేనేమో అసలు నేను తీసుకోనేలేదు అని అంటున్నాడు. రాజుగారు రెండో వ్యాపారిని చూశారు. నువ్వేమంటావు అన్నారు. అతను వెంటనే, ప్రభు, నేను ఒక్క నాణం కూడా తీసుకోలేదు, నన్ను అన్యాయంగా ఇరికిస్తున్నాడు అన్నాడు. సభలో ఉన్న వాళ్ళంతా ఒకరినొకరు చూసుకున్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా రాజ్యంలో పేరున్న వ్యాపారులే కాబట్టి ఇద్దరు అబద్ధం చెప్పేవాళ్ళలాగా కనిపించట్లేదు. ఇక్కడే అసలు సమస్య. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు? రాజుగారు కొద్దిసేపు ఆలోచించారు. ఆ తర్వాత మంత్రి వైపు తిరిగి, మంత్రి గారు, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. మంత్రి చిరునవ్వు నవ్వి, ప్రభు, ఇప్పుడే తీర్పు చెప్పకండి, నాకు ఒక రోజు సమయం ఇవ్వండి, రేపు ఇదే సమయానికి నిజం ఎవరిదో నిరూపిస్తాను అన్నాడు. సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సాక్షులు లేరు, రాచపత్రం లేదు, ఆధారాలు లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో నిజం ఎలా బయటపడుతుందో ఎవరికి తెలుస్తుంది? రాజుగారు కూడా ఆసక్తిగా, సరే అయితే నీకు ఒక రోజు గడువిస్తున్నాను అని చెప్పారు. మరుసటి రోజు ఇద్దరు వ్యాపారులు మళ్లీ రాజ్యసభకు వచ్చారు. మంత్రి తన పక్కన 2 మట్టి కుండల్ని ఖాళీవి పెట్టించాడు. ఆ కుండల్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గొడవకి కుండలకి సంబంధం ఏంటయ్యా అని. ఇక మంత్రి మాత్రం ప్రశాంతంగా నవ్వుతూ, కొన్నిసార్లు మనిషి నోరు చెప్పని నిజాన్ని అతని ప్రవర్తనే తెప్పిస్తుంది అని చెప్పి, ఇక మీ ఇద్దరు కూడా ఈ కుండలో ఒక్కొక్కటి తీసుకోండి అన్నాడు. ఇద్దరు ఒకరినొకరిని చూస్తూ కుండల్ని చేతిలోకి తీసుకున్నారు. సభలో ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు మంత్రి మాట్లాడడం మొదలుపెట్టాడు. నిన్న రాత్రంతా నేను ఈ విషయం గురించి ఆలోచించాను. సాక్షులు లేరు, రాతపత్రం లేదు. కానీ ఒక విషయం మాత్రం నాకు అర్థమైంది. నిజం చెప్పేవాడికి భయం ఉండదు, అబద్ధం చెప్పేవాడు మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి దాచడానికి ప్రయత్నిస్తాడు అని చెప్పి ఆ ఇద్దరి చేతుల్లో ఉన్న కుండల్ని గమనిస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత మంత్రి మొదటి వ్యాపారిని చూసి, నీ చేతిలో ఉన్న కుండని నేల మీద పెట్టు అన్నాడు. అతను వెంటనే ఎలాంటి భయము లేకుండా కుండని నేల మీద పెట్టాడు. ఇప్పుడు రెండో వ్యాపారి, నువ్వు కూడా కింద పెట్టు అన్నాడు మంత్రి. రెండో వ్యాపారి కుండని కింద పెట్టే ముందు కాసేపు తడబడ్డాడు. అది చూసి సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కుండ కింద పెట్టడానికి కూడా ఎందుకంత భయపడుతున్నాడు అని గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. మంత్రి మాత్రం ఏమీ మాట్లాడలేదు. అతను ప్రశాంతంగా ఆ వ్యాపారినే గమనిస్తూ ఉన్నాడు. తర్వాత మంత్రి ఇద్దరినీ ఒకే ప్రశ్న అడిగారు. నిన్న మీరు రాత్రి బాగా నిద్రపోయారా అని. మొదటి వ్యాపారి, అవును ప్రభు, నిజంగా నా వైపే ఉంది కాబట్టి నాకు ఎలాంటి భయం లేదు, అందుకే హాయిగా పడుకున్నాను అన్నాడు. రెండో వ్యాపారి మాత్రం అవును అని తడబడుతూ సమాధానం చెప్పాడు. మంత్రి చిన్నగా నవ్వి, మహారాజా, ఇప్పుడు నాకు నిజం ఎవరిదో అర్థమైంది అన్నాడు. రాజుగారు ఆశ్చర్యంగా, ఏంటి, కుండలు చూసి ఎలా చెప్పగలిగావు అని అడిగారు. మంత్రి నెమ్మదిగా సభ మధ్యకొచ్చి, ప్రభు, నేను ఈ కుండల్ని పరీక్ష కోసం పెట్టలేదు, ఇవి కేవలం కారణం కోసం మాత్రమే. నేను గమనించింది వాళ్ళ ప్రవర్తన. నిజం చెప్పేవాడు ప్రశాంతంగా ఉంటాడు, అబద్ధం చెప్పేవాడు ప్రతి చిన్న విషయానికి భయపడతాడు. కుండను కింద పెట్టేటప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళలాగా తడబడ్డాడు రెండో వ్యాపారి. ప్రశ్న అడిగినప్పుడు కూడా కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోయాడు అన్నాడు. సభలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారి రెండో వ్యాపారి వైపు చూశారు. అతని నుదుటి మీద చెమట పట్టింది. మళ్లీ ప్రశాంతంగా మంత్రి, ఇంకా నిజం చెప్పాలా లేక నేనే చెప్పాలా అని అడిగాడు. ఆ మాట వినగానే రెండో వ్యాపారి చేతులు జోడించి, ప్రభు, నన్ను క్షమించండి, డబ్బు నిజంగానే తీసుకున్నాను, వ్యాపారంలో నష్టం రావడంతో తిరిగి ఇవ్వలేక అబద్ధం చెప్పాను అని ఒప్పుకున్నాడు. ఇక రెండో వ్యాపారి నిజం ఒప్పుకోవడంతో సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు కొద్దిసేపు తన వైపు చూసి నిలబడ్డారు. ఆ తర్వాత ప్రశాంతంగా, నువ్వు డబ్బు తీసుకున్నావని మొదటి రోజే ఒప్పుకొని ఉంటే నీ తప్పు చిన్నగా ఉండేది. కానీ ఇప్పుడు అబద్ధం చెప్పి రాజ్యసభను కూడా మోసం చేశావు.
కాబట్టి అది ఇంకా పెద్ద తప్పు అనగానే వ్యాపారి తల వంచుకున్నాడు. ప్రభు, డబ్బు మీద ఆశతో ఒక్క అబద్ధం చెప్పాను. ఈ ఒక్క అబద్ధాన్ని కాపాడుకోవడానికి ఇంకా చాలా అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు నా తప్పేంటో అర్థమైంది అని చేతులు జోడించాడు. రాజు మంత్రి వైపు తిరిగి, మంత్రి గారు, సాక్ష్యం లేకుండా నిజాన్ని ఎలా గుర్తించారు అని అడగగానే, ప్రభు, మనిషి నోరు అబద్ధం చెప్పగలదు, కానీ అతని ప్రవర్తన మాత్రం నిజాన్ని దాచలేదు. నిజం చెప్పేవాడికి ఏది అడిగినా ఒకే సమాధానం ఉంటుంది, కానీ అబద్ధం చెప్పేవాడు మాత్రం ప్రతి ప్రశ్నకు ముందుగా భయపడతాడు. అందుకే నేను వారి మాటల్ని కాదు, మరి మనసుల్ని గమనించాను అన్నాడు. వెంటనే సైనికుల్ని పిలిచి, ఈ వ్యాపారి తీసుకున్న 500 బంగారు నాణాలను తిరిగి ఇచ్చేలా చూడండి. అలాగే రాజ్యసభలో అబద్ధం చెప్పినందుకు రాజ్య నిబంధనల ప్రకారం జరిమానా కూడా విధించండి అన్నాడు. కానీ ఇతనికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. తప్పు తెలుసుకుని మారాలి అనుకునే వాళ్ళకి శిక్షతో పాటు మార్గం కూడా చూపించాలి కదా అన్నారు. ఇక వ్యాపారి రాజుగారి పాదాలకి నమస్కారం చేసి, ఈరోజు నేను డబ్బు మాత్రమే కాదు ప్రభు, నిజాయితీ విలువను కూడా నేర్చుకున్నాను అన్నాడు. మంత్రి చిరునవ్వు నవ్వి సభలో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. ఆ రోజు తర్వాత ఈ వ్యాపారి తన మాటని నిలబెట్టుకునే వ్యక్తిగా రాజ్యం మొత్తం పేరు తెచ్చుకున్నాడని చెప్తారు. ఇక ఈ కథ మనకు చెప్పే విషయం చాలా స్పష్టంగా ఉంటుంది. ఒక అబద్ధం చెప్పడం చాలా తేలికండి, కానీ ఒక అబద్ధాన్ని కాపాడుకోవడానికి మనిషి పదే పదే భయపడాల్సి వస్తుంది. నిజం చెప్పేవాడికి జ్ఞాపక శక్తి అవసరం ఉండదు, ఎందుకంటే ఎప్పుడు చెప్పినా ఒకటే కదా. అలా తాను చెప్పిన అబద్ధాలనే గుర్తు పెట్టుకోవడానికి అబద్ధం చెప్పేవాడు మాత్రం ఎప్పుడూ కష్టపడాల్సిందే. అందుకే నిజాయితీ కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు, కానీ చివరికి అదే మనిషికి గౌరవాన్ని తెస్తుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.